హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఛానల్ మన వాళ్ళతో మనసులో మాట. ఈరోజు మన ఛానల్లో మా పిన్ని చేతితో చేసిన పన్నీర్ గుర్జీ కర్రీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు ఖచ్చితంగా చూసి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి నాకు. లార్జ్ క్వాంటిటీలో చేసినాం అనమాట. ఆ రోజు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసము వెజ్లో స్పెషల్ ఐటమ్ అంటే వెజ్ గుర్జీ, పన్నీర్ గుర్జీ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. వేసుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయ్యి ఏమన్నా బ్యాక్టీరియా ఇట్లా ఉంటాయి కదా, కెమికల్స్ అనేటివి వెళ్ళిపోతాయి అనమాట. మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మేము ఎక్కువ క్వాంటిటీలో చేసినాం అనమాట. ఆ రోజు ఒక కిలోన్నర దాకా పన్నీర్ అయితే యూజ్ చేసినాము. దానికోసం 1 కిలో దాకా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గేంత టైం వరకే పొయ్యి మీద పెట్టేసి పన్నీర్ని తీసుకొని వేడి నీళ్ళ నుంచి పక్కకు పెట్టేసేయాలి. ఒక గుప్పెడన్ని పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ మేము ఎక్కువ క్వాంటిటీలో వేసినాము. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే చూసుకొని కొంచెం కొంచెంగా ట్రై చేయాలి. ఒక 2 స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి. అంతా కలిపేసుకొని మొత్తం మగ్గేంత వరకు కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తం అన్ని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. రెడ్ టమాటాలు అయితే మంచి కలర్ కాంబినేషన్ తోటి మంచిగా గ్రేవీ అనేది వస్తుంది. మా దగ్గర కొంచెం ఆ రోజు ఎక్కువ పండిన టమాటాలు లేకుండే రెడ్ కలర్ టమాటాలు అయితే చూడడానికి కూడా బాగుంటుంది. అది మగ్గేలోపు పన్నీర్ను మొత్తం ఇట్లా చిదిమేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళలో పెట్టడం వల్ల సాఫ్ట్గా అయిపోయింది. పన్నీర్ అంతా ఇట్లా తురిమేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లో మన టేస్ట్కి తగ్గినట్టు కారము యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని అన్ని ఆయిల్లో మంచిగా కారాన్ని కూడా ఒకసారి ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా చిన్న పొయ్యి మీద అట్లా కుదురుతట్లేదని పెద్ద పొయ్యి మీదకి షిఫ్ట్ చేసినాం అనమాట. అట్లా కొంచెం కారం వేసిన తర్వాత మన పన్నీర్ మొత్తము యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన కర్రీకి సరిపడేంత టేస్ట్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కసూరి మెతి కూడా వేసినాం మేము. కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ధనియాల పొడి, గరం మసాలా వేసేసి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. అంతే, మన ఎంతో టేస్టీ అయినా లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేసినాము. ఒక 2 నిమ్మకాయల లెమన్ వేసేసినాం అనమాట. కర్రీ అయితే ఎంత బాగా కుదిరిందంటే ఫస్ట్ టైం టేస్ట్ చేసినా చాలా బాగుంది. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటారు, పిన్ని వాళ్ళ ఇంట్లో. అయితే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్లో స్పెషల్ ఐటమ్ అని చెప్పొచ్చు పన్నీర్ గుర్జీ కర్రీ. చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ మేము రైస్లోనే ట్రై చేసినాము. చాలా అదిరిపోయేంత టేస్టీగా ఉంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. అయితే కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడన్నా పన్నీర్ కర్రీ ఇట్లా మామూలుగా పన్నీర్ మసాలా కాకుండా ఇట్లా గుర్జీ టైప్లో ట్రై చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. చూశారు కదా ఎలా ఉంది పన్నీర్ గుర్జీ కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంది కదా. నేను టేస్ట్ చేసినా మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు ట్రై చేసి అప్పుడు టేస్ట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వాళ్ళతో మనసులో మాట. నమస్కారం.